హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన స్వీట్ పరమన్నం ఎలా చేయాలో చూద్దాము. మన తెలుగువారి ఇళ్లల్లో ఏ పూజ, వ్రతాలు, కార్యక్రమాలు అయినా మనం ముందుగా చేసుకునే స్వీట్ ఐటెం పరమన్నం. అలాంటిది ఎలా చేయాలో చూద్దామా ఈరోజు? కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బెల్లం, 1 కప్పు రైస్, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు నల్ల ద్రాక్ష, హాఫ్ కప్ ఆఫ్ షుగర్, 1 గ్లాస్ పచ్చిపాలు, యాలకులు. రైస్ని ముందుగా ఉడకబెట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా కొంచెం లోతుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న 1 కప్పు పాలు వేసి లో హీట్లో మరగబెట్టుకుందాము. మధ్య మధ్యలో కదుపుతూ మరగబెట్టుకోవాలి ఈ పాలని, లేకపోతే అడుగు అంటి మాడే అవకాశాలు ఉంటాయి. అలా 2-3 సార్లు వరకు పొంగొచ్చినంత వరకు పాలను మరగబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న అన్నాన్ని తీసుకొచ్చి ఈ మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకుందాము. పాలు, ఉడికించిన బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఉడికించుకుందాము. ఇది ఈజీ అండ్ క్విక్గా చేసే పరవన్నం ప్రాసెస్ అండి. చాలామంది అయితే బియ్యాన్ని పాలల్లోనే ఉడికిస్తారు. అది ఒక రకమైన రుచిని ఇస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఈ మరుగుతున్న అన్నం పాలల్లో వేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. బెల్లం మొత్తం కరిగి ఈ పాలల్లో కలిసేలాగా చేయాలి. బెల్లం కరిగాక మన పరవన్నం మంచి కలర్లోకి వస్తుంది. మనం వాడే బెల్లం బట్టి లైట్ కలర్లో బెల్లం ఉంటే గనక లైట్ కలర్లో ఉంటుంది. 1 కప్ పంచదార వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. చాలామంది 1 కప్పు రైస్కి 2 కప్స్ స్వీట్ వేసుకుంటారు, బెల్లం కానీ పంచదార కానీ. నేను కొంచెం స్వీట్ తక్కువగా వాడతాను, అందుకని 1.5 కప్పు స్వీట్ని తీసుకున్నాను. 1 కప్పు బెల్లం, హాఫ్ కప్పు పంచదార. ఈ 2 కలిస్తే పరవన్నం మంచి టేస్ట్ వస్తుందండి. పూర్తిగా బెల్లం, పూర్తిగా పంచదార కాకుండా 2 కలిపి ట్రై చేయండి ఈసారి. మంచిగా ఫ్లేవర్ వస్తుంది. చూసారా? ఇలా పరవన్నం మరుగుతున్న టైంలో మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకొని కలుపుకుందాము. యాలకులు మంచి సువాసన ఇస్తుంది పరవన్నానికి. ఒక 2-3 యాలకులు ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది. శుభ్రంగా కలుపుకోండి అన్నీ కలిసేలాగా. చెక్క పడుతున్న టైంలో తీసి పక్కన పెట్టుకుందాము. గార్నిష్ కోసం ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది, బటర్ ఉన్నా వాడచ్చు. అందులో మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీడిపప్పు వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 50% అయ్యాక అందులోనే 2 టేబుల్ స్పూన్స్ నల్ల ద్రాక్ష తీసుకున్నాను నేను. ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు జీడిపప్పు, కిస్మిస్ 2 నెయ్యిలో లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ముందుగా తయారు చేసుకున్న పరవన్నంలో ఈ ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి వేసుకొని కొంచెం చల్లారినంత వరకు పక్కన పెట్టుకోండి. చూసారా లైట్ బ్రౌన్ కలర్లో ఎలా కనిపిస్తుందో? సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. పరవన్నం ఎప్పుడు నెయ్యిలో తేలుతా ఉంటే మంచి రుచినిస్తుంది, కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి నెయ్యిని. చూసారా, నోరూరుంచే పరవన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.